మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం మహిళ అనుమానాస్పద మృతిని ఛేదించారు జిల్లా పోలీసులు. తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ కేసు వివరాలను వెల్లడించారు. ఉల్లేపల్లి గ్రామానికి చెందిన బంటు వెంకటమ్మ అనే మహిళ పురుషోత్తమాయగూడెంలో ఒక నీటి గుంటలో పడి ఈ నెల 2న మృతి చెందింది. నీటి గుంటె పక్కన ఉన్న పగిలిన గాజులు, రక్తపు మరకలు కనిపించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన మరిపేడ పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేపట్టి మహిళది హత్యగా నిర్ధారించారు పోలీసులు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం సింగారానికి చెందిన సాగలి వీరన్న వ్యక్తిని హంతకుడిగా గుర్తించారు. మృతురాలు బంటు వెంకటమ్మకు వీరన్న సంవత్సర కాలంగా పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వీరన్న మృతురాలికి అవసరం నిమిత్తం డబ్బులు అడగగా ఇచ్చేందుకు అంగీకరించిన వెంకటమ్మ మరిపెడకు రామని చెప్పింది. నిందితుడు మరిపెడకు స్నేహితుడి బైక్పై వచ్చి వెంకటమ్మను తీసుకువెళ్లిన వీరన్న పురుషోత్తమాయగూడెం సమీపంలో మద్యం తాగాడు. 3,000 రూపాయలు అడగ్గా తన దగ్గర లేదని 2,000 మాత్రమే ఉన్నాయని మృతురాలు చెప్పింది. ఎలాగైనా డబ్బులు కావాలని మృతురాలతో గొడవకు దిగిన నిందితుడు బీరు సీసాతో తలపై కొట్టి గొంతులో పొడిచి చున్నుతో ఉరి బిగించి చంపి పక్కనే ఉన్న నీటి కుంటలో పడేశాడు వీరన్న. మృతురాలు ఒంటిపై ఉన్న బంగారు పుస్తల తాడు, నల్లపూసల గొలుసు తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. నిందితుడిని గట్టిగా ప్రశ్నించగా నిజం చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మరిపేడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురుషోత్తమాయగూడెం శివారు లోపల ఒక 55 సంవత్సరాల మహిళ శవం ఉందని మాకు తెలియజేయగా, మరిపేడ పోలీస్ వారికి తెలియజేయగా పోయి చూస్తే ఆమె మృతురాలు బంటు వెంకటమ్మ, భర్త పేరు లింగయ్య, 55 సంవత్సరంలో. ఈమె ఉల్లేపల్లి విలేజ్కి సంబంధించిన వాస్తవ్యురాలుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆమెని ఆ రోజు నైట్ 31st నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెని కత్తితో పొడిచి చున్నితో ఊరు వేసి ఆ నీటి గుంటలో పొలం లోపల పడివేసినారని సమాచారంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మరిపేడ పోలీస్ స్టేషన్ పరిధిలో. దాన్ని మరిపేడ పోలీసు రాజ్కుమార్ నేతృత్వంలో సిఐ గారు మరియు సతీష్ ఎస్ఐ వీళ్ళు ఆ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని ఛేదించడం జరిగింది. ఎవరు మిషన్ మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెంలో
మహిళా అనుమానాస్పద మృతిని ఛేదించారు జిల్లా పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మరిపెడ మహిళా అనుమానాస్పద మృతిని జిల్లా పోలీసులు ఛేదించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా మరిపల్లిలో జరిగింది అయితే ఏంటంటే కేవలం 3,000 ప్లస్ కేవలం బంగారం ఏదైతే ఉందో దానికోసం హత్య చేసిన ఘటన అయితే చోటు చేసుకోవచ్చు. ఇద్దరి మధ్య పరిచయం అయితే ఉంది. ఇద్దరి మధ్య పరిచయం ఏదైతే ఉందో ఆమె ఏంటంటే అక్కడ ఉన్న రైతు కూలీలను తీసుకుపోయి అక్కడ చిన్న అంటే రైతు కూలీలు తీసుకుపోయే క్రమంలో మేస్త్రి పని చేసేది. ఆ మేస్త్రి పని చేస్తున్నటువంటి హమాలి పని చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా ఈమెకు పరిచయం అయ్యారు. ఇది మధ్య కలయిక ఏంటంటే ఫోన్ లో ద్వారా ఎప్పుడు గత సంవత్సర కాలం తోటి ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఆ వ్యక్తితోటి ఈమెకు పరిచయం బాగా ఉండడంతో వీరన్న బుద్ధురాడు వెంకటమ్మ వీరిద్దరి మధ్య ఏదైతే ఉందో పరిచయం, ఆ పరిచయం కాస్త అంటే డబ్బులు లావాదేవీలు కూడా చేసుకునే క్రమం జరిగింది. ఈ క్రమంలో ఏంటంటే గత సంవత్సర కాలంతో వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. ఫోన్ల ద్వారా కూడా చేసుకునేవారు. ఈ ఫోన్ల ద్వారా చేసుకునే క్రమంలో ఏంటంటే ఇద్దరి మధ్య పరిచయం బాగా ఉండడంతో అతన్ని నమ్మడంతో మాకు ఇంత అమౌంట్ కావాలి అంటే గతంలో ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇచ్చే క్రమంలో ఏంటంటే సరే రండి మీరు ఇస్తాను లేదు అని చెప్పేసి ఒక ఏరియాకి రమ్మన్నారు. ఈ మరిపెడ అంటే ఆ ఏరియాకి రమ్మన్నారు. ఆ ఏరియాకి వచ్చిన వెంటనే ఆమె పైన ఉన్నటువంటి నగలు ఏవైతే ఉన్నాయో ఆ నగల పైన ఆశ దుర్బుద్ధి పొందినట్టు వీరన్న ఆమెను చంపైనా ఎట్లయినా ఆ నగలను తీసుకోవాలనే ఉద్దేశంతో అయితే ఆమెను చంపేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏంటంటే ఆమెను ఒక ఏరియాకి తీసుకువెళ్ళి ఆ ఏరియాలో మందు తాగించారు. అంటే బీరు తాగిన తర్వాతనే ఇక్కడ ఘటన జరిగింది. బీరు తీసుకున్న తర్వాత ఈమె పైన ఉన్న నగలను తీసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న ఆమె చేతిలో ఉన్నటువంటి చెన్నుని మెడపై పెట్టి అంటే నలిపి ఆమెను చంపిన తర్వాత చనిపోయిందా అనే అంటే ఆ దారుణం కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి బీర్సిస్తో ఏదైతే ఉందో గొంతులో కూర్చొని జరిగింది. ఈ తర్వాత ఏంటంటే ఈ శవాన్ని నా పైన వస్తుందనే ఉద్దేశంతో తన పక్కనే ఉన్నటువంటి నీటి కుంటలో పడేసి వెళ్ళి చెప్పేవారు. ఇదంతా అక్కడ జరిగినటువంటి కొట్లాట ఏదైతే ఉందో అప్పు తెల్లారి కొంతమంది చూసేసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. స్థానికులు చూసిన తర్వాత ఇక్కడ ఏంటంటే అనుమానాస్పదంగా ఉన్నటువంటి రాజు ఒక్కలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్లడ్ మార్కులే కావచ్చు చూసిన తర్వాత పోలీసులు అనుమానాస్పదంగా కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత క్లూస్ టీమ్ ఆధారంగా కొన్ని టెక్నికల్ ఆధారాల ద్వారా ఈ నిందితులను పట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఆడ చూసుకున్న ఘటనలు ఏదైతే ఉందో అక్కడ మనకు ఓవరాల్ గా ఓన్లీ డబ్బు కోసమే ఈ హత్య చేసినట్టు తెలుస్తుంది. అంటే టెక్నికల్ టీమ్ తో లేకపోతే మాత్రం అక్కడ దొరికేది కాదు. ఇప్పటికే ఏదైతే దోచుకున్న నగలతో పాటు ఆ బైక్ ప్లస్ ఆమె వాడినటువంటి సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ అశోక్.